గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ నవాబ్స్ కిచెన్ ఎలా స్టార్ట్ అయిందో అంటే ఆలోచన రావడానికి కారణం ఏదో చెప్పారు. అవునండి. బట్ మీరు సమాజంలో ఒక మంచి జాబ్ చేసే పొజిషన్లో ఉన్నారు, ఒక గుర్తింపు ఉంది. మొయిద్దీన్ ఒక మంచి ఉద్యోగం ఉన్నప్పుడు ఇలా వంట వండుతున్నావేంది, ఇదేం పని, ఇలా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ ఆ సంఘటనలు కానీ జరుగుంటాయి కదా? చాలా ఉన్నాయి. యాక్చువల్గా నా క్లోజ్ ఫ్రెండ్సే మా ఇంట్లో బర్త్డే ఉంది వండుతారా అని హేళన చేశారండి. ఇది ఒక 4-5 వీడియోస్ వచ్చాక కూడా నేను అప్పుడు అనుకున్నాను, నేను అవన్నీ అంటే నేను కొంచెం వాటికి అన్నీ డిసైడ్ అయ్యే బయటకు వచ్చానండి. యాక్చువల్గా ఈ నవాబ్స్ కిచెన్ మనం ఎంబీఏ చదివాము, ఆ తర్వాత జర్నలిజం చేసి మళ్ళీ మనకి మీడియాలో ఇంట్రెస్ట్ అని ఇటు వచ్చేసి ఇటు మనకు కావాల్సినంత నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ వేలో ఒక క్యాబిన్లో కూర్చునే స్టేజ్లో మళ్ళీ వంటలకి ఏంటి అని నేను కొంచెం భయపడ్డానండి వంట చేయడానికి. అయితే నా చేతిలో ఇంత మ్యాజిక్ ఉందని నాకు తెలియదు. ఓకే, ఇదే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ పెద్ద పెద్ద వంటలు ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు. 150 మందికి 500 మందికి వండడం అనేది నాటే జోక్ అండి. అది నేను ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ నా ముందు ఈ కాన్సెప్ట్ మేమంతా అనుకొని కూర్చొని వండగలమా, ఇది ఇంత క్వాంటిటీ మన చేతితో పాడైపోతే ఎంత వేస్ట్ అయిపోతుంది, ఇది అవుతుందా అవదా అనుకున్నప్పుడు నేను నా వైఫ్తో షేర్ చేసుకున్నాను. ఒక 2 డేస్లో షూట్కి వెళ్తామనగా ఫస్ట్ క్రిటిసైజ్ చేసేది, ఫస్ట్ పొగిడేది కూడా మన తోటి బెస్ట్ ఫ్రెండ్, మన ఈక్వల్ టు ఎవ్రీథింగ్ మన వైఫే అండి. నాకు తెలిసి నేను తనతోటి ఒకవేళ ఇన్ కేస్ తను క్రిటిసైజ్ చేసి హే వంటలు వండుతావా, ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఖాందాన్లో అంటే పెళ్ళిళ్ళకి వెళ్తే ఏం మాట్లాడతారు అని ఒక్కసారి అని ఉంటే అయిపోయేది. నాకు నాలో ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయేది. తను ఆ మాట అనలేదండి. తను ఏమందంటే, పేద పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రోగ్రామ్ ఇది, వాళ్ళ దీవెనలు ఎక్కడో చోటు తగులుతాయేమో, మోయిన్ మన కష్టాలు పోతాయేమో, మీరైతే షూట్కి వెళ్ళండి ఒకరోజు, మీకు ఒకవేళ అక్కడ భోజనాలు వడ్డించాక బాగోపోతే ఇది మానేయండి అని అంది. నెక్స్ట్ డే మేము షూట్కి వెళ్ళామండి. మీరు నమ్మరు, మేము పడ్డ కష్టము, ఇదంతా కష్టము, ఇది చూసిన వాళ్ళకి పిచ్చి అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే పిల్లల దగ్గరికి వెళ్ళి ఓ గరిటతోటి ఇట్లా ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది చూసారు, ఆ వెయిట్, ఆ ప్రౌడ్నెస్, ఆ ఫీల్, దాంతో బతికేస్తానండి నిజంగా నేను. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ వీడియో ఏం చేశారు, ఎవరి కోసం చేశారు, ఆ ఫుడ్ని ఎవరికి సర్వ్ చేశారు? మేము ఫస్ట్ వీడియో మేము ఎప్పుడైతే షూట్ చేసాం, ఫుల్ చికెన్స్ బిర్యానీ చేసామండి. ఓకే, ఫుల్ చికెన్స్ బిర్యానీ ఉడుకుతుందో కూడా తెలియదు. కానీ ఒక టెక్నిక్ ఉంటుందండి. యాక్చువల్గా ఇది ఎంత గుడ్డిగా చేసింది కూడా కాదు, ఆ రోజు బాయిల్ అయిన అంత పర్ఫెక్ట్ బిర్యానీ అయింది. సారీ టు ఇంటరప్ట్, నేను ఆ వీడియో చూసినట్టు గుర్తున్నారు. అవునండి, మీరు చాలా సార్లు తీస్తున్నారు, అదండి ఆ టెన్షన్. అవునండి, ఆ టెన్షన్ తోటి చేసాం. కానీ అది లక్కీగా చాలా టేస్టీగా కుదిరింది. మామూలుగా చిన్న ముక్కల్ని బాయిల్ చేయడం కష్టం, ఆ రోజు ఫుల్ చికెన్స్ చేసాము. ఫస్ట్ వీడియో చేశాక ఒక మదర్సాకి కాల్ చేసామండి. చేసి సరే ఇట్లా మేము పేద పిల్లలకి వండి తీసుకొస్తాము, యాక్సెప్ట్ చేస్తారంటే, లేదు మీరు రండి, పిల్లలు తింటారు బిర్యానీ అయితే అంటే వాళ్ళకి ఇచ్చామండి. వాళ్ళు చాలా పొగిడారు, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ప్రేయర్ చేశారు మా కోసం. ఆ రోజు నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మళ్ళీ నేను మా ఫ్రెండ్స్తో లేదు మనం ఒక 2 డేస్ ఆగి మళ్ళీ వెంటనే, అప్పటికి జాబ్లో ఉన్నామండి, మేము వీక్ ఆఫ్ తీసుకొని ఇది చేసేవాళ్ళం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే షూట్ పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం ఎనర్జీ వచ్చి, అంటే వీడియో ఎడిట్ అయ్యి అంతా చూసాక లేదు ఈ పని కంటిన్యూ చేయాల్సిందే అన్నట్టుగా చేసాము. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు అంతే స్ట్రైట్గా సమాధానం చెప్పండి. మొయిద్దీన్ గారు ఈ నవాబ్ కిచెన్స్ అనేది స్టార్ట్ చేసింది నిజంగా సేవ కోసమా, డబ్బు కోసమా? ఇనిషియల్గా మీ మైండ్ సెట్ ఎలా ఉంది? నేను డబ్బు కోసమే స్టార్ట్ చేశాను. సీరియస్గా మాకు డబ్బులు లేకే కష్టాలు పోవాలనే డబ్బు సంపాదించాలి. యూట్యూబ్లో అందరూ లక్షలు సంపాదిస్తున్నారు, ఎవరికి వాళ్ళు మాకు ఇన్ని లక్షలు వచ్చినాయి, ఇన్ని లక్షలు వస్తున్నాయి అంటే, లేదు మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చేసామండి ఫస్ట్ అయితే. ఓకే, కానీ ఈ బ్లెస్సింగ్స్ మధ్యలో మేము చేసే వర్క్కి మేము ఎంత సంపాదించాలనుకున్నామో దానికి దేవుడు విపరీతంగా ఇచ్చేసాడు. ఓకే, ఇంకా అక్కడికి మేము మీరు ఏదైనా అవనియండి, ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక డ్రింక్ మీకు ఎంత తాగుతారు,
మీకు అది సరిపడా అంతా ఆపేస్తారు, అంతకంటే ఎక్కువ తాగలేరు కదా. నాకు డబ్బు దేవుడు అలాగే ఇచ్చాడు, దేవుడి దేవుళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మాకు ఎప్పుడైతే మేము కామెంట్స్ చదువుతామో, ఎప్పుడైతే మేము పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆ 15-20 నిమిషాలు అరగంట పాటు స్పెండ్ చేస్తామో, అసలు ఈ డబ్బు అనేది మాకు గుర్తుండదండి. ఇప్పుడు మేము చాలా కష్టాల్లో ఉన్నామండి. డబ్బులు లేకుండా ఒక పేద ఛానల్ లాగా ఇప్పుడు ఉంది నవాబ్స్ కిచెన్. కానీ మేము ఆపాలనుకుంటే ఎప్పుడూ ఆపేసేవాళ్ళం అండి, భయపడి. డబ్బు కోసం అయితే ఇప్పుడు పని చేయట్లేదు. ఇప్పుడు పని చేస్తుంది ఆ సాటిస్ఫాక్షన్ కోసం. ఒక అడిక్టెడ్, ఇప్పుడు ఒక ఆల్కహాల్కి అడిక్ట్ అయినోడు ఎలా ఉండలేడో, యాజ్ ఇట్ ఈజ్ ఈ రోజు కనుక షూట్కి రాకపోతే నాకు అంతా ఒకలాగా ఉంటుందండి. షూట్ మీన్స్ ఎవరికన్నా భోజనం పెట్టాలి, పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఒక వారం గ్యాప్ వచ్చిందంటే ప్రాణం అంతా అల్లాడుతూ ఉంటుందండి, ఏదో చేయాలి, ఏదో పెట్టేయాలి. అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, దేవుడు అవసరానికి మించి లేదా నాకు కావాల్సిన దానికి మించి డబ్బు ఇచ్చేసాడు, డబ్బు మీద కూడా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, ఇప్పటిదాకా ఎన్ని కోట్లు సంపాదించారు? ఎగ్జాక్ట్లీ. ప్రతి మీడియా ఛానల్ ఫస్ట్ వేసే క్వశ్చన్ ఎన్ని కోట్లు సంపాదించారు. నేను అడగలేదు, డబ్బు గురించి మీరు చెప్పారు. ఆబ్వియస్లీ అందరికి డౌట్ వస్తుంది, ఇంత హ్యాపీగా ఉన్నాడు, ఇష్టం వచ్చినంత పెట్టేస్తున్నాడు, ఎన్ని కోట్లు సంపాదించాడు అని చాలా మంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ నేను నా ఆన్సర్లో ఏం చెప్పానంటే, నేను సాటిస్ఫై అయ్యేంత దేవుడు ఇచ్చాడు. నాకు 10 లక్షల్లో నేను సాటిస్ఫై అయ్యే మనిషిని అనుకోండి, నాకు అంతే ఇచ్చాడు. అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్కి ఎంత పెన్షన్ అంటే ఎంత లంసమ్ అమౌంట్ తీసుకుంటారో దానికి ఒక 3 వరకు సంపాదించేవాడిని, అంతకంటే ఎక్కువ సంపాదించు. అంతేగాని కోట్లు అయితే సంపాదించు. నేను ఇంకోటి చెప్తానండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, కోట్లు లక్షలు ఇప్పుడు యూట్యూబ్లో రావండి. మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంత సంపాదిస్తాడో అంతే మనకి సంపాదించగలమండి. ఇవన్నీ వీడియోస్ చూసి, స్పెషల్గా యూట్యూబ్ అల్గరిథం నాకు ఇంతవరకు అయితే అర్థం కాలేదు, కానీ అది ఎవరికి ఇవ్వాలో ఆ దేవుడే ఇస్తాడు, యూట్యూబ్ కూడా కాదండి. అది మన సిన్సియారిటీ, మన వర్క్, మన అవుట్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కోట్లు రావాలని మట్టికి యూట్యూబ్ ఛానల్ పెట్టకండి. మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే మీకు మీరుగా ఒక సొంత ఆఫీస్ క్రియేట్ చేసుకునేంత డబ్బులు వస్తాయేమో, కానీ కోట్లు రావు, నమ్మొద్దు ప్లీజ్. నాకు రాలేదు. సార్, మనం మళ్ళీ ఈ వంట విషయం కానీ డిస్ట్రిబ్యూషన్ విషయం కానీ వస్తే, మీరు చాలామంది అనాథ పిల్లలకి అక్కడికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. అవునండి. బట్ ఈ ప్రాసెస్లో ఏ రోజైనా ఎక్కడైనా కానీ వాళ్ళు తినే ఆ తిండిని అపురూపంగా చూస్తూ వాళ్ళు తింటున్నప్పుడు, ఇన్ని రోజులు ఇది కూడా తినలేకపోయారా వీళ్ళని, మీ కళ్ళల్లో నీళ్లు తిరిగిన ఒక సందర్భం ఉంటుంది కదా, అలాంటిది ఏమన్నా? నేను యాక్చువల్గా ఒక 5 years బ్యాక్ అండి, ఈ పెద్ద ఒక 15-20 kgs ఫిషెస్ ఒక 3 తీసుకొచ్చి పెద్ద పీసులు కట్ చేసి ఒక చేపల పులుసు చేసామండి. చేసి పిల్లలకి, అంటే పెద్ద ముళ్ళులు ఉన్నాయి కాబట్టి ఈజీగా తిన్నారు. దాంట్లో మేము పిల్లలతో పాటు స్లమ్స్కి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళకి కూడా పెడతాం. పెడితే ఒక 50, 55, 60 ఏజ్ గ్రూప్ ఉన్న ఒక అతను, నేను కార్లో అలా వడ్డిచ్చేసి అట్లా వెళ్తుంటే ఎదురొచ్చాడండి. ఏంటి పెద్ద ఆయన, నేను కార్ దిగితే ఆయన నా చేతులు పట్టుకొని దండం పెట్టి, నేను ఇప్పుడు 60, నా వయసు ఇంత పెరిగి ఏ రోజు ఇంత టేస్టీ చేపల పులుసు తినలేదని ఇట్లా పట్టుకున్నాడండి. నాకు ఆ రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంటే సీరియస్లీ ఇలాంటివి చాలా ఉన్నాయండి. కొంతమంది పిల్లలు ఇట్లా నోట్లో పెట్టి అంటారు చూసారా, అప్పుడు నాకు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఈ పడ్డ కష్టం, వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇవన్నీ ఇంత కష్టం ఒక్కొక్కసారి అనిపిస్తుందండి. అసలు ఇంత కష్టపడుతున్నాను, ఫస్ట్ ఛానల్ ఇంత క్లిక్ అయింది, సెకండ్ ఛానల్ ఎందుకు ఇంత స్లోగా వెళ్తుందంటే అది కూడా పరీక్ష అని నేను అనుకుంటానండి. ఎవ్రీ సెకండ్ నేను ఇక్కడ మామిడి చెట్టు కింద నిల్చొని మాట్లాడాలనుకున్నది కూడా ఎవ్రీథింగ్ విల్ బి స్క్రిప్టెడ్ అండి. దేవుడు రాసు అలాగే గాడ్ ఇదంతా కాదండి. ఇది ఒక అతను పైన ఒక దేవుడు అనేవాడు కూర్చొని ఈ రాజా మొయిన్ కూర్చొని మాట్లాడుకున్నారని, కాబట్టి నేను అది నమ్ముతానండి. దీంట్లో డబ్బులు రావట్లేదు ఎందుకు చేస్తున్నాడు మొయిన్ అంటే, ఇది నేను కసితోటి, లేకపోతే మా ఫస్ట్ ఛానల్ వాళ్ళని అంటే వాళ్ళని తక్కువ చేసి చూపించడానికి కాదండి. దీనికి ఎక్కడో మళ్ళీ ఒక బ్రేక్ ఉందండి, ఒక పాజిటివ్ ఎక్కడో ఒక పిన్ ఉంటుంది, మళ్ళీ జమ్ అని లెగుస్తుంది. మళ్ళీ డబ్బులు ఏముందండి, ఎలాగైనా సంపాదించవచ్చు అండి, ఇంత కష్టపడి సంపాదించారు.
నేను ఈవెన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అబ్రాడ్ రెస్టారెంట్స్ చాలామంది జస్ట్ అలా వచ్చి ఒక ఫోటో దిగి మీ పోస్టర్ పెట్టి మీకు ఎవ్రీ మంత్ మాతో కొలాబరేట్ అయితే మీకు ఎవ్రీ మంత్ 2 lakhs పంపిస్తాము, 1.5 lakh పంపిస్తాము, ఖతర్లో, దుబాయ్లో చాలామంది అన్నారండి. నాకు ఎందుకో అంత కమర్షియల్గా నాకు స్పెషల్గా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళాలనిపించలేదు. యాక్చువల్గా నా క్వశ్చనరీలో కూడా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ముందే తీసుకొచ్చారు కాబట్టి. మామూలుగా కమర్షియల్ కొలాబరేషన్స్ అనేవి చాలా మంది చేస్తున్నారు యూట్యూబర్స్. ఇప్పుడు మీకున్న క్రేజ్కి మీరు కానీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం కానీ లేదా హోటల్స్ ప్రమోట్ చేయడం కానీ చేస్తే కొన్ని లక్షల రూపాయల అమౌంట్ నెల తిరిగేలాగే మీ అకౌంట్లో వచ్చి పడుతుంది. ఎందుకు మొయిద్దీన్ ఏ రోజు కూడా కమర్షియల్స్ని ప్రమోట్ చేయడానికి ఇష్టపడట్లేదు? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి. నేను చెప్పాను కదండి, నేను ఇప్పుడు కమర్షియల్ యాడ్స్ చేసి వాళ్ళు ఇచ్చే 2 లక్షలు 1 లక్ష తీసుకొని ఒకవేళ ఇన్ కేస్ నేను ఏదైనా ఆర్ఫనేజ్ కానీ ఓల్డేజ్ హోమ్ కానీ స్టార్ట్ చేస్తే దానికి కొన్ని లక్షల డబ్బులు ఈ కమర్షియల్ వాళ్ళు ఇస్తారంటే నేను చేస్తానండి. నా సొంతంగా నాకు డబ్బు ఆబ్వియస్లీ సాటిస్ఫైడ్ అమౌంటే యూట్యూబ్ నుంచి వస్తుందండి. ఈ కమర్షియల్ యాడ్స్ చేసి నేను వాళ్ళ ప్రోడక్ట్ ఎలా ఉందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ద బెస్ట్ ఏది కల్తీ లేకుండా లేదని నా ఒపీనియన్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మిక్స్ అయ్యే ఉంది. వాళ్ళు కమర్షియల్ యాంగిల్లోనే చేసి నాతో కమర్షియల్ యాడ్ చేపిస్తే నేను చేయలేనండి. ఇన్ కేసు అంటే నాకు ఇంకో ఐడియా ఏంటంటే నా ప్రోడక్ట్స్నే నేను కమర్షియలైజ్ చేసుకోవచ్చు కదా ఇన్ ఫ్యూచర్లో. నేను ముందే వాళ్ళతో ఎందుకు టైఅప్ అవ్వడం అని. సరే, నేను ఓపెన్గా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. మీతో ఇంటర్వ్యూకి వస్తున్నాను అనగా మీకు సంబంధించిన మనుషులు కొంతమందిని అడిగాను, నిజంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడట్లేదా మీరు ఇప్పుడు? పడుతున్నారు. ఇంకో మాట కూడా అడుగుతాను, గట్టిగా స్పాన్సర్లు అయితే ఉన్నారు, మీకున్న గుడ్ విల్ మీద స్పాన్సర్లు ఉన్నారు. స్పాన్సర్లు రావడం ఒక నెల ఆగిపోతే ఈ ప్రోగ్రామ్ చేయడం కూడా ఇప్పుడు మీకు తలభారంగా మారుంది కదా. అవునండి. ఇలాంటి సమయంలో కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించకూడదు, కమర్షియల్గా వెళ్ళి డబ్బులు సంపాదించకూడదు, ఇంత నిబద్ధతగా ఇంత నిజాయితీగా ఎలా ఉండగలుగుతున్నారు?